ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన పరిధిలో లేని శాఖల విషయంలో ఆయన నేరుగా జోక్యం చేసుకోవడం, అధికారులకు లేఖలు రాయడం కూటమి ప్రభుత్వంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా హోంశాఖ వ్యవహారాల్లో ఆయన పదే పదే జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. ఏపీలో హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే శాంతి భద్రతల విషయంలో పవన్ కళ్యాణ్ నేరుగా జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు పవన్ కళ్యాణ్ నేరుగా లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖతో హోంశాఖ పవన్ దా అనితదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పోక్సో కేసుల విచారణ, నిందితులపై చర్యలకు సంబంధించి ఆయన పలు కీలక సూచనలు చేస్తూ ఈ లేఖలు రాశారు. ఒక డిప్యూటీ సీఎంగా సంబంధిత హోంమంత్రి ద్వారా లేదా కేబినెట్ వేదికగా చర్చించాల్సిన అంశాలపై ఇలా నేరుగా అధికారులకు లేఖలు రాయడం ఏ రకమైన సంకేతాలు ఇస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇది హోంమంత్రి అనిత అధికారాలను తక్కువ చేసి చూపించడమేనని, పరోక్షంగా ఆమెపై నమ్మకం లేదనే సంకేతాన్ని పవన్ ఇస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇక ఈ లేఖల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని నెటిజన్లు, విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇటీవల షాబాద్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పోక్సో కేసుల్లో నిందితుల బెయిల్ను పరిశీలించాలని, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. అక్కడ ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రికి లేఖ రాయడం ప్రోటోకాల్ ప్రకారం సరైనది. కానీ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఇక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదా హోంమంత్రి అనితకో కాకుండా నేరుగా అధికారులకు లేఖలు రాయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన పవన్ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రిని కాదని అధికారులకు నేరుగా లేఖలు ఎందుకు రాశారు? ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అధికారాన్ని ఆయన బైపాస్ చేస్తున్నారా అంటూ పొలిటికల్ సర్కిల్స్లో విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పోర్ట్ఫోలియో పరిమితులను దాటడం, సొంత ప్రభుత్వంలోని సహచర మంత్రుల శాఖల్లో వేళ్లు పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమన్వయ లోపం బయటపడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపగా ఇప్పుడు నేరుగా అధికారులకు లేఖలు రాయడం ద్వారా ఆ గ్యాప్ను ఆయన మరింత పెంచినట్లయిందనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.